అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్ ఎమ్మెల్సీల ఎలక్షన్లో ఓటర్లు టీచర్స్ కానీ అందరికీ కూడా మేము వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎట్లా ఉంది, ఏముంది, ఏ విధంగా ప్రజల్ని మోసం చేసింది, ఏ విధంగా ఉద్యోగుల్ని మోసం చేసింది, ఏ విధంగా నిరుద్యోగుల్ని మోసం చేసింది. ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నమ్మి ఓటేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధానిగా వారి పరిపాలన 2014లో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత ఆనాటి నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని పెంచుకుంటూనే పోతా ఉంది దేశవ్యాప్తంగా. మొట్టమొదటిగా ప్రధానమంత్రి అయిన తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొని రెండవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు అయ్యిండ్రు. మళ్ళీ మొన్న 2024లో మూడవసారి మళ్ళీ దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా మరోసారి విశ్వాసాన్ని వారి ఓటు ద్వారా తెలియజేసిండ్రు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా వరుసగా విజయాలతో భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో దూసుకుపోతూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ తర్వాత జరిగినటువంటి అనేక రాష్ట్రాల ఎన్నికలతో పాటు రీసెంట్గా జరిగినటువంటి హర్యానా ఎలక్షన్లు కానీ, మధ్యప్రదేశ్ ఎలక్షన్లు కానీ, ఢిల్లీ ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్లు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ఎక్కడ విశ్వాసమే లేదన్నది రుజువైంది. ఢిల్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతా ఉందనేటటువంటిది ఈరోజు రుజువైంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఐఎన్డీ అలయన్స్ అని అందరూ కలిసి పోరాటం చేస్తే వచ్చిన సీట్లను చూసి మురిసిపోయింది కాంగ్రెస్ పార్టీ. వారు ఈరోజు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈరోజు కళ్ళతో చూసుకుంటూ ఈరోజు వారి పరిస్థితి ఏందో ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉంది. నానాటికి అనేది స్పష్టమవుతూ ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు